కు భయపడలేదు. ఏ రోజు ట్రంప్ చేసే అటాక్స్కి భయపడలేదు. తిరిగి అంతకంతకి అటాక్స్ చేశారు. అంతకంత పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా ఇప్పటి వరకు ట్రంప్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి సైతం నష్టం చేశారు. వాళ్ళ మిత్ర దేశాలకి సైతం నష్టం చేశారు. అంటే ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మొత్తాన్ని తుడిచిపెడతానని చెప్పి వార్నింగ్ ఇస్తుంటే మా అటాక్స్ కేవలం గల్ఫ్ దేశాలకి మాత్రమే పరిమితం కాదు, మా వైపు వేలు చూపిస్తే వేలు నరికేస్తామంటూ మాట్లాడుతున్న మాటలను చూస్తే ఖచ్చితంగా ట్రంప్ ఒకవేళ ఇరాన్ని గనక నిజంగానే సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తే ఇరాన్ అదే స్థాయిలో తిరిగి అమెరికా మీద కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉందా? ఇదే అతిపెద్ద ప్రశ్న. మోర్ దాన్ 14 million ప్రౌడ్ ఇరానియన్స్ హ్యావ్ సో ఫార్ resisted to sacrifice their lives to defend Iran. I too have been, I am, and I will remain devoted to giving my life for Iran అంటూ అక్కడ పెజెష్కియాన్ ప్రెసిడెంట్ చేసినటువంటి కామెంట్ మీరు చూస్తున్నారు. పెజెష్కియాన్ చేసినటువంటి ట్వీట్ మీరు చూస్తున్నారు. వాళ్ళ స్పీకర్ చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపించాను. కలీబాఫ్. ఇప్పుడు పెజెష్కియాన్ వాళ్ళ ప్రెసిడెంట్ చేశాడు ట్వీట్. ఏమని? 14 మిలియన్ల మందికి పైగా ప్రజలు తమ ప్రాణాలను అర్పించడానికి. రీసెంట్గా మనం చూసాం, మోర్ దాన్ 10 lakh people are ready to fight, warriors are ready to fight అంటూ ఇరాన్ ప్రకటించింది. అంటే వాళ్ళ ప్రజలు సైతం వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ దే ఆర్ రిజిస్టర్డ్ అండ్ వెరీ మచ్ రెడీ అంటూ కూడా చెప్తున్నారు. అంటే మేమందరం సిద్ధంగా ఉన్నామని యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు వీళ్ళంతా కూడా. అండ్ మనం చూడొచ్చు, మీకు 2 ట్వీట్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గలిబాఫ్ అండ్ పెజెష్కియాన్ చేసినటువంటి ట్వీట్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ యూ కెన్ సీ దట్ అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, అక్కడ ఒక ఫామ్ కనిపిస్తుంది. ఖలీబాఫ్ చేసినటువంటి ట్వీట్లో మీకు ఒక ఫామ్ కనిపిస్తుంది. అంటే ఆ ట్వీట్లో వాళ్ళు ఎవరెవరైతే బలిదానం, ఒక మాటలో చెప్పాలంటే బలిదానానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీగా మేము ఉన్నాం, మేము చేస్తామంటూ ఒక ట్వీట్ వాళ్ళందరూ ఒక ఫామ్ ఫిలప్ చేశారు. మనం జనరల్గా ఆర్గాన్ డొనేట్ చేసేటప్పుడు లేకపోతే ఇంకేదైనా ఒక పని చేసేటప్పుడు ఫామ్ ఫిలప్ చేస్తాం కదా, అలా ఇరాన్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ గవర్నమెంట్కి చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఇరాన్ ప్రజల్ని భయపెట్టి చేస్తుంది కాదు, ఇరాన్ ప్రజల్ని ఏదో ఒత్తిడి చేసి చేస్తున్న పని కాదు. వాళ్ళంతటా వాళ్ళుగా సాక్రిఫైస్ చేయడానికి, టు సాక్రిఫైస్ దెమ్సెల్ఫ్ దే ఆర్ రెడీ అని చెప్పి ఒక ఫామ్ని ఫిలప్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మా టీం మీకు మరింత క్లియర్గా ఆ ఫామ్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫామ్లో ఏముంది అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఫామ్ని నమోదు చేసి సమర్పించండి అంటూ ఇచ్చారు. అక్కడ ఏరియాస్ కూడా ఇచ్చారు. ఎస్ట్రడా ప్రావిన్స్ అంటే ఒక మహిళ ఫిలప్ చేసినటువంటి ఫామ్ ఇది. ఎస్ట్రడా ప్రావిన్స్కి సంబంధించిన మహిళ, ఫోన్ నంబర్ అక్కడ మెన్షన్ చేశారు, పేరు మరియు ఇంటి పేరు ఉంది అక్కడ. మహమ్మద్ బల్ఫర్క్ యూఫ్, ఆ పేరు మహమ్మద్ బల్ఫర్క్ యూఫ్ అని పేరు ఉంది. అట్ ది సేమ్ టైం మన దేశం లొంగిపోతుందనే బెదిరింపుగా దాని వైపు చూసే ఏ వేలునైనా నరికేయండి, మేం చేస్తాం అంటూ అక్కడ రాసి ఉంది. మహమ్మద్ బఘేర్ ఖలేవియస్ ఇరాన్ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, అంటే వాళ్ళ కుటుంబంలోని వ్యక్తి అంటూ అక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం సాయంత్రం 6:57 సమయంలో ఈ ఫామ్ ఫిలప్ చేశారు అంటూ అక్కడ టైం కూడా ఉంది. ఇట్స్ ఆన్ April 7th, అంటే ఈరోజు ఇంతకు వాళ్ళకి ఈరోజు కొన్ని క్షణాల ముందే అక్కడ ఫామ్ ఫిలప్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చదివి వినిపించాను. యూ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫామ్, ఐఎమ్ రీడింగ్ ద డీటెయిల్స్, ట్రాన్స్లేటెడ్ డీటెయిల్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. సో మీకు కింద టైం కనిపిస్తుంది 6:57 PM April 7th 2026 అని మీకు క్లియర్గా టైం అండ్ డేట్ కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులో మీకు చదివి వినిపిస్తున్నాను. వాట్ ఆర్ ద డీటెయిల్స్ మెన్షన్ దేర్ అనేది. సో అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా తమకి తాము తమ ప్రాణాలని అర్పించడానికి దేశం కోసం ఎలా రెడీ అవుతున్నారో, ఎంత కసిగా ఉన్నారు అమెరికాని మట్టు పెట్టడానికి అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. Iran from the first moment, from the starting stage, Iran is like this only.
ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఈ యుద్ధం ఏం జరుగుతుంది, రేపు ఎలా జరుగుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ఒక ఎత్తు అయితే, ప్రపంచానికి ఇరాన్ చూపించింది ఇన్ని రోజులుగా అమెరికా జబ్బలు చరుచుకుంటూ తొడలు చరుస్తూ నా అంత వాడు లేడు, నాకు ఎదురొస్తే ఎవడు బ్రతకడని చెప్తూ ఉంటే, నిజంగా ద్వంద్వ యుద్ధానికి దిగితే, నిజంగా ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇదిగో మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్ ప్రూవ్డ్ ఇట్ దట్ ఇరాన్ లాంటి ఒక దేశం అమెరికాని ముచ్చెమటలు పట్టించింది. ఒక దేశాన్ని కాదు, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, ఇన్ని దేశాలకు ముచ్చెమటలు పట్టించగలిగింది. సో అమెరికా ఈజ్ నాట్ రియలీ దట్ గ్రేట్, ఇట్ మీన్స్ అమెరికా ఈజ్ నాట్ రియలీ దట్ గ్రేట్ అని చెప్పి ప్రపంచానికి ఇరాన్ చూపించింది. మీ పెత్తనం ఇక చెల్లదు, మా నెత్తి మీద వచ్చి కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తామంటే ఇక చెల్లదు అని ఎదురు తిరిగితే ఖచ్చితంగా మనం ఎదిరించగలమని ప్రపంచానికి ఇరాన్ ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఇవాళ రేపు ఏదో కొన్ని మిజైల్స్ పెట్టుకొని డబ్బులుంటే సరిపోదు, రౌడీజం చేస్తే సరిపోదు, దమ్ము ఉండాలి ఫైట్ చేయడానికని ఇరాన్ ప్రపంచానికి ప్రూవ్ చేసింది. సో ఇప్పటికే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అక్కడ పెజెష్కియాన్ చేసినటువంటి కామెంట్స్ ట్వీట్ నేను చూపించాను. ఇంతకుముందు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ ఫామ్ కూడా నేను మీకు చూపించాను. అక్కడ వాళ్ళ స్పీకర్ ఏదైతే కలీబాఫ్ ఒక ఫామ్ని మనకి బయటకి రిలీజ్ చేశారో అది నేను ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసి మా టీం మీకు చూపించింది. మీరు ఒకసారి చూశారు ఆ ఫామ్ని. ప్లీజ్ ట్రై టు గివ్ దట్ ఆన్ స్క్రీన్ అగైన్. మరొకసారి ఆ ఫామ్ని స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేయండి. సో యూ కెన్ సీ హౌ పీపుల్ ఆర్ రెడీ దేర్ అనేది మీకు అదిగో మీకు కనిపిస్తోంది. ఆ ఫామ్లో మెన్షన్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి. మొహమ్మద్ బకర్ గాలిబాఫ్, ఇరాన్కు చెందిన ఇక్కడ మహిళ ఒకరు అక్కడ ఫామ్ ఫిలప్ చేశారు, ఫామ్ నమోదు చేసి సమర్పించండి అంటూ దాని మీద కనిపిస్తుంది. ఎస్ట్రాడా ప్రావిన్స్ అని కనిపిస్తుంది, ఫోన్ నంబర్ కనిపిస్తుంది, పేరు అలాగే ఇంటి పేరు కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది, మన దేశం లొంగిపోతుందనే బెదిరింపుగా దాని వైపు చూపే ఏ వేలునైనా నరికేయండి, మేము చేస్తామంటూ